హాయ్ హలో నమస్తే. మనం కొంచెం ఫాస్ట్గా నిన్న బ్లాస్టింగ్ న్యూస్ ఈస్ ఢిల్లీ బ్లాస్ట్. ఆఫ్ కోర్స్ ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ చాలా స్లోగా కారు ఇంటెన్షనల్గా స్లోగా మూవ్ అయ్యి, దట్స్ స్లో మూవింగ్ కార్ స్లోగా రెడ్ సిగ్నల్స్ దగ్గరికి వచ్చి స్లోగా ఆగిందంటే అది ఇంటెన్షనల్గానే స్లోగా వచ్చి రెడ్ సిగ్నల్ పడేంత వరకు స్లోగా రన్ చేసి ఆగి సిగ్నల్స్ దగ్గర మిగతా కార్లు మొత్తం వచ్చి ఆగిన తర్వాత బ్లాస్ట్ అయింది. కాబట్టి ఇంటెన్షనల్లీ ఇట్ ఈస్ అ బ్లాస్ట్, ఇంటెన్షనల్ బ్లాస్ట్ అని ఒకటైతే మనకి అర్థమైంది. బికాజ్ ఈ స్లో మూవింగ్ కార్ అట్ రెడ్ సిగ్నల్. అక్కడ ఒక అతను చూసాడట, అక్కడ చెయ్యి ఇరిగి అవతల పడింది, నేను చూశానని చెప్పాడు. ఇది వైట్ కాలర్. దానికి ఈ బ్లాస్ట్కు ముందు జస్ట్ కొన్ని గంటల ముందు ఒక పెద్ద క్రాక్ డౌన్. అదేంటి, ఇక్కడ ఫరీదాబాద్లో ఎన్ని చూడండి, 12 సూట్ కేసులు, 20 టైం బాంబులు, AK-47 గన్స్ పట్టుకొని ట్రావెలింగ్ చేస్తున్నటువంటి 3 డాక్టర్లని అరెస్ట్ చేశారు. డాక్టర్స్ వైట్ కాలర్, చూడండి, ఇది వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్. దే ఆల్ బికేమ్ MBBS డాక్టర్స్ ఆర్ దర్ ఫేక్ డాక్టర్స్, వీ డోంట్ నో, బట్ దేర్ డాక్టర్ కోట్లు వేసుకున్నారు. దేర్ లుకింగ్ లైక్ ఎ డాక్టర్స్. దేర్ క్యారీయింగ్ AK-47 గన్స్, సూట్ కేసెస్, టైమర్స్. అవి పట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే పట్టుకున్నారు. అది పట్టుకున్న కొన్ని గంటల తర్వాత ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. మరి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం అనేటువంటి యాంగిల్లో అయితే చూస్తున్నారు. యాక్చువల్గా దీనికి ఏమైనా సంబంధం ఉందా అని. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ చూడండి. ఎక్స్ప్లోజన్ అక్కడ్ ఇన్ స్లో మూవింగ్ వెహికల్ నియర్ ట్రాఫిక్ సిగ్నల్. అది స్లో మూవింగ్ వెహికల్. ఇతని మీద డౌట్ ఉంది. ఎవరు, లష్కర్ ఈ తోయిబాకి సంబంధించినటువంటి ఇతను హఫీజ్ సయ్యద్ ఎవరైతే ఉన్నాడో, మనోళ్ళు పహల్గామ్కి ప్రతీకారంగా వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టినప్పుడు అక్కడ ఈ వాట్ ఈజ్ నేమ్, హఫీజ్ సయ్యద్ ఎలీట్ లష్కర్ ఈ తోయిబా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయాడు. 10-15 మందిని అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, నేను పగ తీర్చుకుంటాను మీ మీద అని. అతనికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే యాంగిల్లో కూడా చూస్తున్నారు. ఎందుకంటే అతను వీడియో రిలీజ్ చేశాడు ఆల్రెడీ. ఓకే, సో అమిత్ షా గారు వీళ్ళందరూ వెళ్ళారట అక్కడికి, చూశారు, ప్రెస్ మీట్ పెట్టారు అమిత్ షా గారు నిన్న. మోడీ గారు మాట్లాడారు ఫోన్లో అని కూడా తెలిసింది. బట్ పోలీసు హీ మేడ్ ఏ స్టేట్మెంట్ దట్ యూ కెనాట్ సే ఇట్ ఈస్ ఎ బాంబ్ బ్లాస్ట్. ఇది బాంబ్ బ్లాస్ట్ అని మనం చెప్పలేము, ఎందుకంటే పెల్లెట్ ఇంజ్యూరీస్ లేవు ఎవరి దగ్గర. దిర్ ఇస్ నో పెల్లెట్ ఇంజ్యూరీస్. అంటే బాంబ్ రిలేటెడ్, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు పెల్లెట్ ఇంజురీస్ జరుగుతాయి. అది ఆ ఇంజురీస్ ఎవరికి కాలేదు, కాబట్టి బాంబ్ బ్లాస్ట్ కాకపోవచ్చు అని ఒక పోలీస్ ఆయన చెప్పింది. మరి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నేనైతే ఇది బాంబ్ బ్లాస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అదే స్లో మూవింగ్ కార్ ఇంటెన్షనల్గా కార్ దగ్గరకు వచ్చి రెడ్ సిగ్నల్ దగ్గర పడి స్లోగానే వచ్చి అంత బ్లాస్ట్ 2.5 కిలోమీటర్స్ వరకు దాని ఎఫెక్ట్ ఉందంటే నార్మల్ కార్ లీకేజీ, కార్ బ్లాస్ట్కి అంత ఉండదని నేను అనుకున్నాను. ఇవి చూడండి, హ్యూండాయ్ ఆ కారు ఎవరిదైతే అక్కడ బ్లాస్ట్ అయిందో ఢిల్లీ దగ్గర ఆ సిగ్నల్ దగ్గర, ఆ ఓనర్ని పట్టుకున్నారు. ఆ ఓనర్ ఇచ్చినటువంటి చెప్పిన సమాధానం బట్టి ఇంకా డౌట్ వచ్చింది, ఇది టెర్రరిస్ట్ అటాక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఏమన్నాడు, పుల్వామా నుంచి ఎవరో ఒక అతను వచ్చాడట, పుల్వామా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా నుంచి ఒక అతను వచ్చాడట అతని దగ్గరికి. అతను కారు కొనుక్కున్నాడట, నాకు అవసరం ఉందని చెప్పి. నేను పుల్వామా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి నేను అమ్మాను కారు అని చెప్పాడు. అంటే ఇంకా పుల్వామా అనేది అది టెర్రరిస్ట్ ఏరియా. డెఫినెట్గా ఇతనిచ్చిన కారు ఓనర్ చెప్పిన సమాధానం బట్టి ఇక డెఫినెట్లీ టెర్రర్ అటాక్ సంబంధించి ఏమన్నా సస్పెక్ట్ చేస్తున్నారు. బీజేపీ లీడర్స్ కండెమ్డ్ కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ ప్రద్యుత్ బర్దీలో ఎవరు ఒక ఆయన ఉన్నాడు, బర్దోలి అనే ఒక ఆయన బీహార్ ఎన్నికలప్పుడు మీరు చేసే పొలిటికల్ స్టంట్ అన్నాడట కాంగ్రెస్ ఆయన. సో బీజేపీ లీడర్స్ మేము దాన్ని ఖండిస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి అమెరికా చెప్తుంది మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం, ఏం జరుగుతుందా అనేది క్లోజ్లీ వీఆర్ అబ్జర్వింగ్ అన్నారు. ఓకే, గవర్నమెంట్ డీబంక్స్ ఫేక్ ఢిల్లీ బ్లాస్ట్ ఇమేజ్. ఇట్లాంటి బ్లాస్ట్లు జరిగినప్పుడల్లా కొన్ని ఫేక్ ఫోటోలు సర్క్యులేట్ అవుతాయి సోషల్ మీడియాలో. ఇక్కడెక్కడో ఇజ్రాయెల్ పాలస్తీనా ఇజ్రాయెల్కి సంబంధించిన బ్లాస్ట్, ఆ యుద్ధానికి సంబంధించిన ఫోటోలు తిప్పుతున్నారు, ఢిల్లీ బ్లాస్ట్ అని చెప్పి ఫేక్ ఫోటోలు తిప్పుతున్నారు. దాని గవర్నమెంట్ దాన్ని క్రాస్ చెక్ చేసుకుని ఫ్యాక్ట్ చెక్ చేస్తూ కూర్చోవాలి గవర్నమెంట్. పోలీస్ అక్రాస్ తెలంగాణ పుట్ ఆన్ హైలైట్.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక 10 జిల్లాల్లో రైడ్ చేశారు నిన్న. ఇది బ్లాస్ట్ జరిగిన తర్వాత ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ ఉందా అని. బుల్లెట్స్ ఫౌండ్ అండ్ గ్రౌండ్. అక్కడ ఒక బుల్లెట్ కనబడింది. అక్కడ ఒక బుల్లెట్ కనబడిందట గ్రౌండ్ కింద. ఓనర్ ఆఫ్ ఏ కార్ ఇన్వాల్వ్డ్, హీ వాజ్ అరెస్టెడ్. అదే కార్ ఓనర్ని పట్టుకున్నారు. అతను నేను కార్ అమ్మాను పుల్వామాకి సంబంధించిన ఒక వ్యక్తికి అన్నాడు. ఓకే. థర్డ్ ఎక్స్ప్లోజన్ ఇది 1997 తర్వాత ఢిల్లీలో చాలా జరిగాయి. ఢిల్లీలో 20-30 జరిగాయి 1997 నుంచి. బట్ కరెక్ట్గా రెడ్ ఫోర్ట్ దగ్గర ఇది మూడోది అనమాట. రెడ్ ఫోర్ట్ దగ్గర టార్గెట్ పెట్టుకొని ఇండియా పోలీస్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ పాసిబిలిటీస్. ఒక న్యూస్ కనిపిస్తుంది. ఓకే. ఒక అతను చెప్తాడు, నేను అక్కడ బ్లాస్ట్ అవ్వగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే అక్కడ ఒక అతను కడుపులో నుంచి రక్తం కారుకుంటూ ఉన్నాడు, తనే నడుపుకుంటూ పోయాడని చెప్పడం జరిగింది. ఓకే. సో ఇవి దానికి సంబంధించినవి. ఇది నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మహిళలకి జడ్జిమెంట్ కాదు, మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో దానికి సమాధానం ఇవ్వమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు నిన్న. వీళ్ళు ఎందుకంటే దేర్ లార్జెస్ట్ మైనారిటీ, ఉమెన్ ఆర్ లార్జెస్ట్ మైనారిటీ, సో దే షుడ్ హ్యావ్ సపరేట్ రిజర్వేషన్స్ అనే దాన్ని ఎవరో కోర్టుకి వెళ్ళారు. దాని రిలేటెడ్ ఇది గవర్నమెంట్, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను ఎస్సీ కమిషన్ సంబంధించిన వెల్ఫేర్ బోర్డులో ఎవరైనా కొంతమంది కొత్త మెంబర్స్ని అపాయింట్ చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు. దాని రిలేటెడ్ న్యూస్ ఇది. చూడండి, ఒక ఆంధ్ర అమ్మాయి నిన్న అమెరికాలో చనిపోయింది. అక్కడ మరి చనిపోయిందట. మరి అక్కడ చదువుకుని ఇది మరి ఇట్లా చాలామంది చనిపోతున్నారు ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు. ఎందుకు మరి ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఢిల్లీకి సంబంధించి. దానికి సంబంధించి జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఢిల్లీ బ్లాస్ట్ మీద వాళ్ళకి సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారని. ఇది తిరుపతి లడ్డుకు సంబంధించి సిట్ అరెస్టెడ్ ట్రేడర్ హూ సప్లైడ్ కెమికల్స్ టు డైరీ మేకింగ్ ఫేక్ గీ. చూడండి, ఫేక్ గీ ఇది ఒక్క చుక్క కూడా పాలు వాడకుండా గీ తయారు చేసి, పాలు లేకుండా గీ మరి ఎట్లా తయారు చేశారట. దాన్ని తిరుపతి టీటీడీకి అమ్మారట. చాలా రోజుల నుంచి అమ్ముతున్నారట. ఇది ఆల్మోస్ట్ 60 lakh kg, 60 లక్షల కేజీలు అమ్మారట ఇప్పటి వరకు. 250 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫేక్ గీ, 250 కోట్ల రూపాయలకి సంబంధించిన అమౌంట్ని పాలు లేకుండా గీ తయారు చేసి తిరుపతికి అమ్మారు అనేది ఇది ఆ న్యూస్ అనమాట. దాని దగ్గర సంబంధించిన న్యూస్ అది. ఇది బీహార్ న్యూస్. ఇది బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు అదే ప్రధానమంత్రి గారి మీటింగ్లకి నితీష్ కుమార్ ఎందుకు రావట్లేదు అని చెప్తే వాళ్ళు ఏదో అన్నారు, ఆయన వేరే ఏదో ఉన్నారు. ఓకే. ఇది మహాగఠబంధన్ గెలిచిద్ది ఒకవేళ మీరు ఓట్ చోరీ చేయకపోతే రాహుల్ గాంధీ అన్న స్టేట్మెంట్. ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది ఆర్జేడీ వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారట. దాంట్లో మైనర్స్ని వాడారని చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది. సో ఈరోజు ఎన్నికలు ఉంది బీహార్లో, ఈరోజు ఎన్నికలు ఉంది. ఫైనల్ ఫేజ్ ఎలక్షన్ ఇస్ దేర్. Government must ensure a thorough and speedy investigation in Congress and about Red Fort. Congress leader Supriya IED explosive material ఫరీదాబాద్లో అది పట్టుకున్నారు. అదే చెప్తాయి, బ్లాస్ట్కి ముందు ఫరీదాబాద్లో వాళ్ళు ఎక్స్ప్లోజన్ పట్టుకున్నారు. డాక్టర్లు క్యారీ చేస్తున్నారు. దాని మీద నుంచి సుప్రియ రియాక్ట్ అయిందని. డీప్లీ కన్సర్న్డ్, ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్స్ థరో ప్రోబ్ అబౌట్ ఢిల్లీ ఎక్స్ప్లోజన్. ఓకే. ఇది బెంగళూరుకి సంబంధించింది. బెంగళూరులో నిన్న జైల్లో క్రిమినల్స్కి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పి అది ఒక గొడవ చేశారు ప్రతిపక్షంలో ఉండేట్టు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ టాప్ బ్రెస్ డెనీస్ టైమ్ టు సిద్ధరామయ్య ఏదో అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారట, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అది ఒక న్యూస్ చేశారు నిన్న. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎవరో నమాజ్ చేస్తూ కనపడ్డారట. ఆ ఫోటో తీసి సోషల్ మీడియా తిప్పారు. బెంగళూరులో అది ఒక చేశారు. ఇతనేమంటాడంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఘనగీతం ఏదైతుందో దాంట్లో భగత్ సింగ్, రామకృష్ణ, నారాయణ గురు, ఝాన్సీకి ఇట్లాంటి వాళ్ళకి ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం, మీరు అది పాడకూడదు ఎవరో కాంగ్రెస్ ఆయన అన్నాడట. మళ్ళీ అక్కడ ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పడింది అక్కడ. ఓకే. ఇది బెంగళూరుకి సంబంధించి.
ఇది మహారాష్ట్ర. ఈ ల్యాండ్కి సంబంధించిన ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మన ఒక 1800 crore ల్యాండ్ అజిత్ పవార్కి సంబంధించిన వాళ్ళ అబ్బాయికి సంబంధించి. నిన్న ఇంకొక అతను ఇంకో స్టేట్మెంట్ చేశాడు. ప్రతాప్ సర్నాయక్ అనే అతను కూడా 400 కోట్ల రూపాయల ల్యాండ్ని ఏదో 3 కోట్లకు 4 కోట్లకి తీసుకున్నారని చెప్పి అతను గొడవ చేశాడు నిన్న. ఈ ల్యాండ్కి సంబంధించి గొడవ అయితే మొదలవుతుంది. ఇది నో క్వశ్చన్ ఆఫ్ టైఅప్ విత్ రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్. ఓకే, అదే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి డబల్, దెర్ ఇస్ యాక్చువల్లీ డబల్ ఏమంటారు దాన్ని, డివైడెడ్ ఒపీనియన్ ఉంది కాంగ్రెస్లో. కొంతమంది ఏమో ఇతను రాజ్ ఠాక్రేని ఇండియా బ్లాక్లో తీసుకుందాం అంటే కొంతమంది వద్దన్నారు కాంగ్రెస్లో. సో ఆ కాంగ్రెస్లో ఆ గొడవ ఏదో నడుస్తుంది అక్కడ మహారాష్ట్రలో. కార్ క్యాచ్డ్ ఫైర్ ఆఫ్టర్ టైర్ బర్స్ట్. నిన్న టైర్ బర్స్ట్ అయిపోయి కారు నిప్పులు వేసి ఆ కారులో ఉన్న ఆమె చనిపోయిందట. అది చూడండి, ఇది టైర్ బర్స్ట్ అయిందంటే మంటలు వేసినాయట. అది కారులో ఉన్న ఆమె చనిపోయింది, తగలబడి సజీవంగా తగలబడిపోయింది. అదే మహారాష్ట్రలో నేను సంగ్లీలో ఒక 2 story బిల్డింగ్ తగలబడింది. దాంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. ఇది ఈరోజంతా కూడా ఇది ఇలాంటి న్యూసే కనిపిస్తున్నాయి. ఇది ఇతను ఎవరో ఒక అతను గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ పడిపోయింది November 26 లోపు అని ఒక బీజేపీ నాయకుడు చేసినటువంటి మినిస్టర్ రేణుకాచార్య చేశాడు. కేరళలో 25% క్రైమ్స్ మొత్తం కూడా చిన్నపిల్లల మీద జరిగే 25% క్రైమ్స్ మొత్తం ఇంట్లో వాళ్ళే చేశారని ఒక సర్వే చెప్పింది. నేను బీజేపీ స్లామ్డ్ కర్ణాటక ఫర్ గివింగ్ విఐపి ట్రీట్మెంట్ టు ఐఎస్ఐఎస్ఐ రిక్రూటర్. ఓకే, ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత కర్ణాటకలో హై అలర్ట్ ఇచ్చారు. అదే కర్ణాటకే కాదు, ఇంకా అన్ని రాష్ట్రాలు హై అలర్ట్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఢిల్లీ బ్లాస్ట్, మహారాష్ట్ర అనే హై అలర్ట్. ఇది నిన్న క్యాథలిక్స్ ధర్నా చేశారట యాంటీ కన్వర్షన్ బిల్ మీద వ్యతిరేకంగా. ఫెయిత్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని ముంబై క్రిస్టియన్స్ రైజ్ అగెయిన్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక పెద్ద ర్యాలీ చేశారు నేను మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ లా వ్యతిరేకంగా. ఆల్ ఏజెన్సీస్ డైరెక్టెడ్ టు రిమైన్ అలర్ట్ ఇన్ మహారాష్ట్ర ఆఫ్టర్ బ్లాస్ట్ అట్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్. ఓకే, సో దానికి సంబంధించి. ఓకే, ఇది నేను హర్యానాలో పంజాబ్ యూనివర్సిటీలో లాఠీ చార్జ్ చేశారు. స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటే స్టూడెంట్స్ని కొట్టారు లాఠీ చార్జ్ చేసి. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రజెంటేషన్ ఇస్తూ రాహుల్ గాంధీ 200 ఒక ఆమె ఫోటోని 223 ఫేక్ ఓటర్లకు వాడారు అన్నాడు కదా. దానికి అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ, చూడండి వీళ్ళ తెలివి. అతను అమిత్ మాల్వియా అనే వ్యక్తి, హీజ్ ఇన్ఛార్జ్ ఫర్ సోషల్ మీడియా ఎంటైర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అతను అంత సింపుల్ లాజిక్ అర్థం చేసుకోలేదని నేనైతే అనుకోవట్లే. ఇంటెలిజెన్స్ ఉండదు అని వాళ్ళకి నేను అనుకోవట్లే, కావాలని చేస్తారు. ఓకే, రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసేటప్పుడు ఏమన్నాడు, ఒక ఆమె ఫోటో తీసుకొని 223 మందికి అంటించారు, 223 ఫేక్ ఓటర్లు క్రియేట్ చేశాడు అన్నాడు. అతను ఏం ట్వీట్ చేశాడంటే నిన్న, రాహుల్ గాంధీ హౌ కెన్ ఏ ఉమెన్ ఓట్ 223 times అని ట్వీట్ చేశారు. ఆయన అన్నాడా, ఒక ఆమె వెళ్ళి 223 సార్లు ఓటేసింది అన్నాడా, 223 మంది ఫేక్ ఓట్లకి ఆమె ఫోటో అంటించాడు అన్నాడా. అర్థమవుతుందా? 223 మంది ఫేక్ ఓటర్లకి ఒకే ఫోటో వాడారు అన్నాడు. ఒకే ఆమె వెళ్ళి 223 సార్లు ఓటేసింది అని అనలేదు కదా. ఎలా ట్విస్ట్ చేశారు చూడండి అమిత్ మాల్వియా నిన్న దాన్ని. కాల్ మీ బ్రో, ఇతను జంజీకి సంబంధించిన కొంతమంది పిల్లలతో మాట్లాడాడు రాహుల్ గాంధీని సంబంధించి. దానికి సంబంధించి నన్ను కాల్ మీ బ్రో అన్నాడు, పూకి అన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అక్కడ పిల్లలు. రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి ఆ బ్రెజిలియన్ మమ్మల్ని కోర్టుకు వెళ్ళిందంటే నా ఫోటో వాడారు ఇండియాలో అని చెప్పి ఆమె కోర్టు లీగల్ యాక్షన్ తీసుకుందట ఆమె. ఇది ఢిల్లీలో నేను పొల్యూషన్కి సంబంధించి వాళ్ళు ఒక ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. దాని మీద రెస్పాండ్ అయ్యాడు అపోజిషన్ నాయకుడు, క్రిమినల్స్ పట్టినట్టు అరెస్ట్ చేశారు, పొల్యూషన్ మీద వ్యతిరేకంగా చేసేవాళ్ళని. తెలంగాణలో అందశ్రీ గారు చనిపోయారు నిన్న అన్ఫార్చునేట్లీ. రేవంత్ రెడ్డి 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, అంటే నేను ముఖ్యమంత్రి అనలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉండేది 2034 వరకు అన్నాడు. బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఏమన్నారంటే, బీజేపీ కాంగ్రెస్ ఏమంటారు దాన్ని, జాయింట్ వెంచర్లోకి వెళ్ళి కుమ్మక్కయ్యారు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యారని కేటీఆర్ చెప్పాడు.
ఈయన ఈయన బండి సంజయ్ గారు ఇది నానా ప్రయత్నాలు చేస్తున్నాడు మతానికి సంబంధించిన డివిజన్ తీసుకురావడానికి. ఇది మళ్ళీ నిన్న ఒక డివిజన్ తీసుకొచ్చాడు ఇతనేమంటాడు, వెస్ట్ బెంగాల్లో హిందువులకి సేఫ్టీ లేదు, ఆడపిల్లలకి డ్రగ్లు ఇస్తారు, హైదరాబాద్లో కూడా అన్నాడు. అంటే హైదరాబాద్లో కూడా ఆడపిల్లలకి డ్రగ్ ఇస్తున్నారు వెస్ట్ బెంగాల్ లాగా. డ్రగ్గుల్లోకి దించి ఏదో చెప్పాడు, ఆయన ప్లాన్ పడ్డాడు. ఓకే, అది కూడా ఎవరిని, ఆడపిల్లలు అనలా, హిందూ మహిళలకి డ్రగ్ ఇస్తున్నారు అనేది. ఒకవేళ క్రిస్టియన్ మహిళలకి కానీ ముస్లిం మహిళలకి కానీ డ్రగ్ ఇస్తే వీళ్ళకి కన్సర్న్ లేదని అర్థం. ఇఫ్ యూ హ్యావ్ కన్సర్న్ అబౌట్ ఉమెన్, యూ షుడ్ టాక్ అబౌట్ ద ఉమెన్ సేఫ్టీ. హిందూ మహిళలకి డ్రగ్ ఇస్తున్నారు అని చెప్పి అక్కడ డివిజన్ తీసుకురావటం కదా ఎలక్షన్కి. ఓకే, అది బండి సంజయ్ నానా తిప్పాలు పడుతున్నారు ఆయన ఎన్నికల కోసం. డిఎంకే టు హోల్డ్ స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ టుమారో అగేన్స్ట్ ఓటర్ లిస్ట్ రివిజన్ ఇన్ తమిళనాడు. డిఎంకే వాళ్ళు ఈరోజు పెద్ద ర్యాలీ చేయబోతున్నారు ఓటర్ లిస్ట్కి సంబంధించి. డిఎంకే ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ఆపమని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు కోర్స్ కోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ. వెస్ట్ బెంగాల్ కూడా వెళ్ళారు కోర్టుకి. తమిళనాడు ఓటర్ స్టార్ వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు దానికి సంబంధించి, ఎస్ఐఆర్కి సంబంధించి. డిఎంకే అంటాడు అక్కడ ఈపీఎస్ పళనిస్వామి, ఎడప్పాడికే పళనిస్వామి ఈకేఎస్ అంటారు కదా. ఈయన ఈకేఎస్ ఎవరైతే ఈపీఎస్ ఆయన ఈపీఎస్ అంటారు. ఓకే, ఈ ఈపీఎస్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఆప్షన్ లేదు. అతను మోడీ అని చెప్తే అది ఎస్ఆర్ అనాల్సిందే. అసలు అనవసరంగా అతని గురించి మాట్లాడటం అన్నాడు నిన్న ఆయన. ఆయనకంటే ఒపీనియన్ లేదు, మోడీ అంటే భయపడతాడు, మోడీ బ్యాచ్ వాళ్ళంతా కూడా అని చెప్పి ఏదో చెప్పడానికి ట్రై చేశాడు అతను స్టాలిన్ నిన్న. ఇది ఉత్తరప్రదేశ్లో ఒక లాయర్ దగ్గరికి నన్ను గ్యాంగ్ రేప్ చేశారని ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అతన్ని తరపున ఆర్గ్యుమెంట్ చేస్తానని చెప్పి ఇలా కోర్టుకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఈ లాయర్ నమ్మి ఆమె కోర్టుకి వెళ్ళి వాయిదాకు వచ్చిందంట. హీరింగ్ ఉంటే కోర్టుకి వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత అతనే తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి అమ్మాయికి మొత్తం మంది ఇచ్చి మళ్ళీ రేప్ చేశాడని అది కేసు. ఆ అమ్మాయి ఆల్రెడీ గ్యాంగ్ రేప్ అయిందని చెప్పి ఒక లాయర్ని అప్రోచ్ అయింది. వాడు ఆ అమ్మాయి తరపున ఆర్గ్యూ చేస్తే ఈడే మళ్ళీ రేప్ చేశాడని. అది ఉత్తరప్రదేశ్లో. యోగీస్ వందే మాతరం మ్యాండేట్ ఇన్ యూపీ. ఉత్తరప్రదేశ్లో వందే మాతరం కంపల్సరీ చదవాలని స్కూల్స్ మొత్తంలో మ్యాండేటరీ చేశాడట నిన్న యోగి ఆదిత్యనాథ్. ఈయన ఏమంటాడు, అఖిలేష్ యాదవ్ మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, వందే మాతరం అనేది మ్యాండేటరీ కాదు, అది ఒక ఆప్షన్గా ఇచ్చారు, జనగణమన మ్యాండేటరీ అన్నారు. ఇప్పుడు నువ్వు వందే మాతరం మ్యాండేటరీ చేసేది ఏందని అఖిలేష్ యాదవ్ అక్కడ చేసిన ఒక స్టేట్మెంట్. ఓకే, ఎస్ఐఆర్కి సంబంధించి అఖిలేష్ యాదవ్ ఏదో దానికి అపోజిట్గా ఏదో మాట్లాడాడు. ఓకే, ఇది వెస్ట్ బెంగాల్లో ఈయన అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నాడో సేమ్ సెక్స్కి సంబంధించిన పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని నేనేదో గొడవ అయింది సేమ్ సెక్స్కి సంబంధించి. అది ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే తప్పే ఉందని చెప్పి వాళ్ళ తరపున ఇతను అభిషేక్ బెనర్జీ మాట్లాడాడు. అది ఒక న్యూస్ అయింది వెస్ట్ బెంగాల్లో. 2002 దాన్ని బేస్ చేసుకొని ఎస్ఐఆర్ చేస్తున్నారు. 2002 ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని ఎస్ఐఆర్ చేస్తున్నారు అని అంటే అర్థం. ఈ మతువా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది బంగ్లాదేశీలు అని చెప్పి వాళ్ళు మీరు అరెస్ట్ చేస్తారని ఇది ధర్నాకు దిగారు నిన్న. వీళ్ళంతా ఆమర నిరాహార దీక్షకు దిగారు. 2002 ఎలా తీసుకుంటారు, ఇది 20 సంవత్సరాల క్రితం డేటా అని. చూడండి, తృణమూల్ కాంగ్రెస్ లాగానే తృణమూల్ కాంగ్రెస్ కూడా కోర్టుకి వెళ్ళింది ఎస్ఐఆర్కి సంబంధించి. సుప్రీంకోర్టులో వేశారు. ఆల్రెడీ తమిళనాడు వేసింది, కేరళ కూడా వేశారు సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా. వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ మూవ్స్ సుప్రీంకోర్టు అగేన్స్ట్ ఎస్ఐఆర్. ఓకే, దట్స్ కరెక్ట్. కాంగ్రెస్ స్లామ్డ్ అస్సాం పాలిగామీ బ్యాన్, కాల్స్ ఇట్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఎడ్జుండి అస్సాంలో ఏదో బిల్లు పెట్టారట, బహుభారత్యం ఉండకూడదని చెప్పేది బిల్లు పెట్టారట. మరి ఇంకా అక్కడ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా మోర్ దాన్ ఒకటే అని, దానికి అది అక్కడేదో గొడవ జరుగుతుంది అస్సాంకి సంబంధించి. టీఎంసీ మూవ్స్ సుప్రీంకోర్టు అగేన్స్ట్ ఎస్ఐఆర్. కాంగ్రెస్ ఇదేదో మామీ ట్యాక్స్ ఏదో ట్యాక్స్ వేసారని చెప్పేది. ఇవి నిన్న న్యూస్ ఇవి. థ్యాంక్ యూ, నమస్కారం.